దేవుడు అయిపోయింది. మన జనగాం చైన్, మన జనగాంకి పేరు ఎట్లా వచ్చిందంటే చైన్ టెంపుల్ ఉంది కాబట్టి జనగాం అని వచ్చింది. ఇక్కడ ఉన్న కూర్చున్న మీకందరికీ మీకు హిస్టరీ తెలుసు. ఆయన మహావీర్ అనే ఆయన మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారికి అర్ధనగ్నంగా నడిస్తే ఆయన ఒక దేవుడు అయిపోయింది. It has become so easy for man to become God. మానవునికి దేవుడు కావాలంటే చాలా సులభం అయిపోయింది. But in Christianity, it was very difficult for God to become man. క్రైస్తత్వంలో దేవుడు మానవుడిగా రావాలంటే ఎంత ఇబ్బంది అయిందో మీకు తెలుసా? చలికాలంలో చూస్తున్నాం, ఈ వర్షకాలంలో నుండి ఈ గొంగళి పురుగు చూసుకుంటున్నాం. ఈ గొంగళి పురుగు నుండి ఒక సీతకొక చిలుక వస్తుంది. కానీ సీతకొక చిలుక ఎప్పుడు కూడా గొంగళి పురుగు కాదు. ఓకే, ఇంత పెద్ద దేవుడు ఒక గొంగళి పురుగు ఎట్లా అయిపోయినమ్మా? ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఇది నీ వల్ల, నీ కొరకు, నా కొరకు యేసయ్య ఈ లోకంలోకి వచ్చినారు. సో ద ఫస్ట్ థింగ్ మోసెస్ పాస్టర్ గారికి ఆయన సతీమణికి చెప్పేదంటే, whenever you see this prince, యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడ్డది. He called the Prince of Peace, సమాధానకర్త. సో ఈ ప్రిన్స్ ఈ మధ్యాహ్న కాలంలో she will become 8 ధన్యతలు ఉన్నాయి. మన ప్రశ్నే మన ప్రశ్నలు ప్రాక్టీస్ లో ఒకసారి పోయినప్పుడు నవధన్యతలను రాసింది. చాలా ఆశ్చర్యపడింది. 8 ధన్యతలు. 8 ధన్యతల్లో ఒక మాట ఏమిటంటే, blessed are the peacemakers, for they shall be called the sons of God. ఈ ప్రిన్స్ she's going to make peace with God and with people. దేవుని అందరూ వినబడి దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి చేస్తున్నారు by the power of the Holy Spirit. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత ఈ కుటుంబంలోకి వచ్చింది కాబట్టి she will make the peace between God and man. జనగామ పట్టణంలో ఆ బిడ్డ తప్పనిసరిగా నేను అనుకుంటా నా బావ మరి ఆ చెల్లి ఈ ప్రిన్స్ని మరి దేవునికి ఇస్తారని అనుకుంటున్నా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడుతున్నారు. ఇద్దరు కుమారులను ఇచ్చిందో లేదో మనకు తెలియదు. ఈ కాలంలో అందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ఎవరు కొట్టే వారు డాక్టర్స్, ఇంజనీర్స్. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరం క్రితము రోమా భారతదేశం క్రాంగనూరు అనే గ్రామానికి రాకపోతే ఈరోజు ఇదిగో మనమందరము జనగాంలో అందరూ ఉన్నాం. టుడే ద ఫ్రూట్ వుడ్ హావ్ నాట్ లీవ్డ్ ఇన్ జనగాం. యొక్క వాగ్దానాల యొక్క ప్రభావము మరి దైవజనుడు తన కుమార్తెగా స్వీకరించిన ప్రిన్స్ మీదకి వచ్చినట్లు, ఆ నిత్య నిబంధన కింద కుమార్తె వర్ధిల్లినట్లు, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుడు తన కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ ఆ కుమార్తె జీవితంలో నెరవేర్చబడినట్లు, రాబోయే కాలంలో ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చి బహుబలమైన కార్యాలు జరిగించినట్లు మన మధ్యలో ఉన్న పాస్టర్ కరుణాకర్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచు. దైవజనులుగా వారి మీదకి, పాప మీదకి చేతులు చాపుదాం. మరి కాంగ్రిగేషన్ కూడా మీ చేతులు పాప వైపు చాపవలసిందిగా కోరుచు. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ ఆవరణము కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నాయకుని కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాడు నా తండ్రి, అవును నా తండ్రి, జీవము గల అయ్యా ప్రతి వానికి తల్లిగా మీరు నిర్ణయించిన గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా శారాను జనములకు తల్లిగా మీరు చేశారు, రెబెకాను వేవేలకు తల్లిగా మీరు చేశారు తండ్రి. ప్రభువా, ఇదిగో సమాధానకరమైనటువంటి ఉద్దేశము, ఇదిగో ఈ బిడ్డపై మీ యొక్క Holy Spirit anointing should come upon her. Let your Holy Spirit come upon her. She should be the blessing to everyone, Lord. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈ కుమార్తె ఆశీర్వదించబడినటువంటి బిడ్డగా తండ్రి, నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా, నీ దాసుడు మాట్లాడిన రీతిగా నా ప్రభువా, friendship should be the redeemed to every mankind in the world. ప్రభువా, నీ యొక్క
పరిశుద్ధాత్మ అభిషేకమును ఈ బిడ్డపై మీరు కుమ్మరించిన తండ్రి, ఇదిగో నా ప్రభువా నీ ఆవరణమును ఇదిగో ఈ కుటుంబంపై మీరు అనుగ్రహించిన తండ్రి, ఇదిగో నా తండ్రి చక్కటి భయభక్తులు కలిగిన కుటుంబములో నీ బిడ్డ జన్మించి ఉండగా తండ్రి నాయన అనేక మందికి ఆశీర్వదించబడినటువంటి కుమార్తెగా నీ బిడ్డను తీర్చిదిద్దు. మరి దైవజనులు మోజశ్రీ గారిని, అయా జయశ్రీ అమ్మగారిని మా ప్రభువ, వారిని మా తండ్రి ఇదిగో నీ బిడ్డను నా ప్రభువ కుటుంబాన్ని అంతటిని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మా పిల్లలు ఏమంటారు అని పిల్లల గురించి బాధ అనిపించిండే. వెంటనే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి ఉన్నాడు. మరి మా పెద్దవాడికి ఫోన్ చేసి మరి తర్వాత మరి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫస్ట్ వద్దు అన్నాడు, ఇప్పుడు ఎందుకు అన్నాడు. కానీ తర్వాత మళ్ళీ నచ్చ చెప్పిన తర్వాత తీసుకురా డాడీ తీసుకొని వచ్చాడు. కాబట్టి నేనేం చేశాను, ఆ పాపను తీసుకొచ్చి ఇద్దరి అన్నదమ్ముల చేతిలో పెట్టాను. మరి ఆ పేరు నేనైతే తలంచలేదు, కానీ ఇక్కడ ప్రిన్సీ అని నామకరణం అన్నదమ్ములు ఇద్దరే చేసుకున్నారు. సో దానికి ఇక్కడ రెడీమ్ అనేటువంటి పేరు పెట్టాము. ప్రిన్సీ రెడీమ్ అంటే విమోచించే రాణిగా, మరి ఆ కుటుంబంలో ఆ బిడ్డ ఒక యువరాణిగా ఉండాలని మేము ఆశపడి అనేక దైవచనులు ఎంతమంది అయితే వాక్యాలు చెప్పారో, ఎంతమందికి మీకు అర్థమైందో లేదో కానీ ఆ బిడ్డ అనేకులకు మరి ఆ విమోచించే రాణిగా ఉండాలని మేము ఆశపడి ఆ పేరు పెట్టాం. రెడీమ్ అనేటువంటి పేరు కూడా ఒక గొప్ప దైవజనురాలి పేరు. దేవుని చిత్తం అయితే ఆమె మన మధ్యకు రావచ్చు. కాబట్టి ఆమెకు ఇక్కడే నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఇక్కడే ఉన్నారు అని అంటే దేవుని దయ వల్ల ఆమె ఫోటో పంపించగానే మరి చాలామంది మరి ఆ బిడ్డను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి నిజంగా ఆ బిడ్డ మరి మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈ ప్రోగ్రాం నేను చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. స్టిల్ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మీరు నమ్ముతారో నమ్మరు, నా దగ్గర రూపాయి లేదు. ప్రోగ్రాం అయితే అనుకుంటున్నాము, ఎలా చేయాలి అని అనుకుంటున్నాను. చాలామంది అడిగాను, ఎవరు కూడా మరి ఇస్తా అన్నవారు ఇవ్వలేదు. కానీ నిజంగా దేవుడు ఆశ్చర్యకరుడు. అంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఈ క్షణం వరకు కూడా మరి ప్రతిదీ కూడా దేవుడు అలా నడిపిస్తూ ఏ లోటు లేకుండా నా బిడ్డ ప్రిన్స్ యొక్క ఈ యొక్క బర్త్డే, ఈ జన్మదిన కార్యము జరగడానికి దేవుడే మరి సహాయం చేశాడు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేను పిలిచిన వెంటనే మరి మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి, ఆ బిడ్డను ప్రేమించి వచ్చారు. మీ అందరూ కూడా పేరు పేరు వరుసన నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ వేదికపై ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి నిజంగా నన్ను ప్రేమించి, మరి నాకంటే ఎక్కువ నా బిడ్డను ప్రేమించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు వందనాలు. మరి ప్రతి ఒక్కరూ మరి మా బిడ్డ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే నా బంధువులకు, మరి రక్త సంబంధులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి మీ అందరికీ కూడా మరి ప్రేమపూర్వకమైనటువంటి మరి విందు ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక ఎవరు వెళ్ళొద్దు, సమృద్ధిగా ఉంది. మరి మా కొరకు ప్రార్థించి మరి మా కుటుంబాన్ని దీవించాలని మరి ప్రభుత్వ ప్రార్థించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.